ప్రొడ్యూసర్‌గా మొదటి సినిమానే లెజెండ్ యాక్టర్ ఎన్టీ రామారావు గారితో సినిమా తీయటంలో ఏంటి మీకు ఏం కంఫర్ట్ ఉండేది? లేకపోతే ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఆయన సజెషన్స్ ఇచ్చారా స్టోరీలే గానీ? అసలు ఆయన సైడ్ అసలు ఏ రకమైన ఇంటర్ఫియరెన్స్ ఉండదండి. ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత మనం పలానా డేటు పలానా టైము అని చెప్తే ఆ టైంకి ఒక 10 నిమిషాలు ముందే ఉంటారు తప్పితే ఆయన వల్ల ఒక డిలే అవుతుంది 5 నిమిషాలు షూటింగ్ అనేది ఎప్పుడు ఉండదు. ఓకే, ఎందుకంటే ఇండస్ట్రీకి డిసిప్లిన్ నేర్పిందే వాళ్ళిద్దరు కదా, రామారావు నాగేశ్వరరావు ఇండస్ట్రీ. ఆ రోజుల్లో సినిమా తీయటం కూడా ఒక రకంగా నిర్మాతలకి ఈజీ అండి. ఎందుకంటే అంటే వాళ్ళిద్దరి వల్ల ఇప్పుడు సపోజ్ రామారావుతో మగజ్ దొంగ ఉంది, మేము ప్రత్యేకించి మిగతా ఇప్పుడు రావు గోపాలరావు, రామలింగయ్య గారు, పెద్ద ప్యాడింగ్, మిగతా ఆర్టిస్టులు బోళ్ళంత మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే రామారావు టైంకి వచ్చేస్తారని తెలుసు వాళ్ళకి. రామారావు తర్వాత మనం వెళ్తే బాగోదు కదా, ఆయనకన్నా ముందు ఉండాలి, లేకపోతే ఆయన వచ్చే టైంతో పాటు రావాలని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళ టైంకి వచ్చేవాళ్ళు. ఓకే, సో ఏంటంటే వర్కింగ్ అవర్స్ బెటర్గా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే పేరుకి వర్కింగ్ డేస్ ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు. అవును, కానీ వర్కింగ్ అవర్స్ తక్కువ. షూటింగ్ ఎప్పుడో 11, 12 మొదలు వింటున్నాం ఆ రకంగా జరుగుతున్నాయని. అప్పుడు 9 జరిగిపోయేది. ఫస్ట్ షాట్ చేసేవాళ్ళు 9 to 5, 9 to 6 పర్ఫెక్ట్ వర్కింగ్ అవర్స్ జరిగాయి. దాంతో అందులో రామారావు ఇచ్చేది 30 days అండి, 3 పదులు నెలకి. సినిమాకి నెలకి 10 రోజులు చొప్పున 3 పదులు ఇచ్చేవాళ్ళు. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని పక్కగా 30 daysలో ఆయన వర్క్ అవచేసేయాలి. అది కాకుండా ఇంకో 10 రోజులు మిగతా వర్క్, 10-15 రోజుల మిగతా వర్క్. సో 40-45 daysలో సినిమా అయిపోయేది. సో మరి ప్రొడ్యూసర్కి మరి ఎంత కంఫర్ట్ అంటే 45 రోజుల్లో సినిమా అయిపోతుంది, ఇంకో పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో 1.5 month వేసుకున్నా 60 daysలో అయిపోద్ది సినిమా. మ్యాక్సిమం అనుకున్న ఎంత డిలే అయినా కూడా 4-5 monthsకి అనుకున్న టైం నుంచి సినిమా రిలీజ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎప్పుడవుద్దో తెలియదు, ఎంత అవుద్దో తెలియదు. అప్పట్లో ఏంటో ఒక బడ్జెట్ వేసుకునేవాళ్ళం. ఆ బడ్జెట్కి 5% అటు ఇటుగా అయిపోయాయి సినిమాలు. పలానప్పుడు రఫ్గా రిలీజు అనుకునేవాళ్ళు, ఆ రిలీజ్ అటు ఇటుకి ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు మరి 2 ఏళ్ళు అవుతున్నా, 3 ఏళ్ళు అవుతున్నా అంటే విమర్శించడం కాదు, అప్పటికి ఇప్పటికి తేడా చెప్తున్నారు. అంత మారిపోయింది. మరి 3 ఏళ్ళు అవుతున్నా కూడా సినిమాలు రిలీజ్ అవ్వట్లా. మరి అప్పట్లో రామారావు సంవత్సరానికి 10-12 సినిమాలు చేసేవాళ్ళు. అంటే 10-12 అంటే నెలకు 30 రోజులు ఇచ్చేవాళ్ళు, 10-12 సినిమాలు మినిమం చేసేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే అండి ఎక్కువ మందికి పని దొరికేది. అవును, ఇప్పుడు 10 మంది నిర్మాతలకి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం దొరికేది, అంతమంది టెక్నీషియన్స్కి అవకాశం దొరికేది, అంతమంది ఆర్టిస్టులకి అవకాశం దొరికేది. సో బడ్జెట్లో కూడా ఏంటంటే విత్ ఇన్ బడ్జెట్లో రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. ఇప్పుడు రిస్క్ ప్రొడ్యూసర్కి తక్కువ, కొనుక్కున్న వాళ్ళకే తక్కువ. ఇప్పుడు ఏమవుతుందంటే సంవత్సరానికో 2 సంవత్సరాలకో లేకపోతే 3 సంవత్సరాలకో ఒక సినిమా చేస్తున్నారు హీరోలు. అంటే ప్రొడ్యూసర్లకు మరి ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు బెనిఫిట్ పొందట్లా దానివల్ల. ఎవరో ఒక ప్రొడ్యూసర్ 2 ప్రొడ్యూసర్లు అవుతున్నారు. సరే దానివల్ల ఏంటంటే వర్కర్స్కి మరి వర్క్ తగ్గుతుంది, ప్రొడ్యూసర్లకి మరి 10 మంది ప్రొడ్యూసర్లు ఏదో ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో సినిమా తెద్దామనే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు అది. సో ఆ రకంగా మరి అవి హెల్దీ ఆ రోజులు చూసి ఇవాళ చూస్తే మరి డెఫినెట్గా గోల్డెన్ ఎరా అది, స్వర్ణయుగం అది. ఆ స్వర్ణయుగం మళ్ళీ చూడలేము. ప్రొడ్యూసర్గా మీరు సినిమా చేస్తున్నంత సేపు మీకు అసలు 30 రోజులు డేట్స్ ఇచ్చారని చెప్పారు. సెట్లోకి వచ్చినప్పుడు సెట్లో మీరు ప్రొడ్యూసర్గా ఎలా ఉండేవాళ్ళు, ప్రొడ్యూసర్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు రామారావు గారు? సెట్లో వాతావరణం ఎలా ఉండేది? ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా, మీరే అన్నారు ఈ రోజుల్లో మొత్తం మారిపోయిందని చెప్పేసి. పెద్ద క్యాస్టింగ్ ఉంది అప్పుడు. ఇప్పుడు రావు గోపాలరావు గారు, అల్లూరు రామలింగయ్య గారు, ఆ సినిమాలో మళ్ళీ శ్రీదేవి గారు, జయసుధ గారు, పెద్ద ప్యాడింగ్. ఎట్లా ఉండేది సార్ వాతావరణం? ఎలా ఉండేది? రామారావు గారు సెట్లో ఎలా ఉండేవాళ్ళు? అంటే ఆయన సెట్లో అండి మామూలుగా ఇప్పుడు సపోజ్ మా గజ దొంగలో 2 క్యారెక్టర్లు ఉన్నాయండి. అవును, 2. ఒకటేమో మామూలుగా సీరియస్గా ఒక గంభీరంగా ఉండే క్యారెక్టర్, ఒకటేమో అసలు జోవియల్గా కామెడీగా ఉండే క్యారెక్టర్. ఆయన అంటే ఆ క్యారెక్టర్ని బట్టి ఆ రోజు ఆ మూడ్లోనే ఉంటారు. మామూలుగా కామెడీ కొంచెం లైవ్లీగా ఉండే క్యారెక్టర్ అనుకోండి, సరదాగానే ఉంటారు సెట్లో. కొంచెం గంభీరంగా ఉండే క్యారెక్టర్ అయితే మామూలుగా అంటే సెట్లో అసలు ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండదండి. ఆయన అందరితోటి మాట్లాడతారు, అందరితోటి ఉంటారు. ఏంటంటే మామూలుగా వర్క్ స్టార్ట్ చేస్తే అందరి దృష్టి వర్క్ మీదే ఉండేది. ఎందుకంటే డైరెక్టర్ కాడి నుంచి ప్రొడ్యూసర్ కాడి నుంచి 30 రోజుల్లో ఆయన డేట్లలో సినిమా ఆయన వరకు అవజేయాలి. సినిమా మిగతా వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళ డేట్లో మళ్ళీ ఇంకా మనం అడిగే పరిస్థితి రాకుండా అవజేయాలి.
సీరియస్నెస్ అంతా వర్క్ మీదే ఉండేది. సో ఇక వేరే రకమైన ఇబ్బందులు ఏ రకంగా ఉండేవి కాదు. ఎందుకంటే మెయిన్ మీకు ఊరిని ఒక రోజు ఉదాహరణ చెప్తాను. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. అవును కదా, మామూలుగా ల్యాండ్ లైన్ ఫోన్ల నుంచే రావాలి. రామారావు పద్ధతి ఏంటంటే ఆయన ఎప్పుడు ఆయన దినచర్య 6 ఆయన మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని 7కి ఆయన ఆఫీస్ రూమ్లో రెడీగా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు బయలుదేరి వెళ్దామని. ఓకే, మామూలుగా ఏంటంటే ఆయన్ని కరెక్ట్గా లైటింగ్ అంతా చేసి అంత సెటప్ అంతా రెడీ పెట్టిన తర్వాత పిలిచేవాళ్ళం, ఆయన వచ్చి సెట్లో వెయిట్ చేయకోకుండా. బట్ ఆయన ఏంటంటే 7 o'clock ఆయన దినచర్య అది, మా కోసం అని కాకుండా 7కి అసలు డైలీ రెడీగా ఉంటారు. ఆయన పని లేదో చూసుకుంటాం, మనం ఫోన్ ఎప్పుడు చేస్తే అప్పుడు బయలుదేరి వస్తారు. ఒకరోజు 9:30, 10 అయిపోయినా కూడా ఫోను రాలే ఆయనకి ఎల్లా. ఏంటి ఇంతవరకు ఫోన్ రాలేదు, ఒకవేళ ఫోన్లో ఏమన్నా వర్క్ చేయట్లేదా, ఎందుకు మనం కావాలంటే అక్కడికే వెళ్ళి వెయిట్ చేద్దామని మేము ఫోన్ చేయకుండా ఆయన బయలుదేరి వచ్చారు. నా వల్ల వర్క్, ఒకవేళ ఫోన్లో ఏమన్నా లైన్లు కలవట్లేదో, ఒకవేళ వాళ్ళ ఫోన్ ఏమన్నా అక్కడ వర్క్ చేయట్లేదో, మనం వల్ల ఇబ్బంది పడకూడదని ఆయన వచ్చేసారు. అదేంటి ఆయన వచ్చేసారు అంటే లైటింగ్ ఏదో ఆ రోజు పెద్ద సెటప్, లైటింగ్ కొంచెం లేట్ అవుతుంది, కొంచెం పెద్ద ఫుల్ ఫ్లోర్ సెటప్ లైటింగ్, ఆయన రెడీ అయిన తర్వాత పిలుద్దాంలే అని. రొటీన్ అదే కదా ఆయన, మనం ఎప్పుడు. బట్ ఆయన అంటే ఆ రోజు ఒక గంట లేట్ అవుతుంది, ఎందుకో కావాలంటే సెట్లోనే వెయిట్ చేద్దామని వచ్చేసారు ఆయన. అంటే సిన్సియరిటీ, కమిట్మెంట్, సిన్సియరిటీ అలా ఉండేది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెళ్దాంలే అనే ఇది కాకుండా, రిలాక్స్ అవ్వకుండా ఫోన్లు ఒకవేళ ఫోన్లు వర్క్ చేయట్లేదేమో, ఎందుకో అక్కడికే వెళ్ళి వెయిట్ చేద్దాం అని చెప్పి. అంటే కమిట్మెంట్, ప్రొడ్యూసర్కి మన వల్ల కొంచెం కూడా నష్టం జరగకూడదు, వేస్టేజ్ జరగకూడదు. సో మరి అలా ఉంటే మరి సినిమా తీయటం ప్రొడ్యూసర్కే మరి ఒక జాయ్ రైడ్ కింద అనిపించేది అప్పట్లో. ఓకే, సూపర్ అండి. అయితే మీకు నిర్మాతగా నాకు తెలిసి